హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పప్పుచారు. ఈరోజు సాటర్డే మా పిల్లలకి లంచ్ అయితే ఉండదు, స్కూల్ హాఫ్ డే ఉంటుంది. అందుకని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే మా పిల్లలు ఆర్డర్ వేసి మరీ వెళ్ళారండి ఈరోజు పప్పుచారు చేయమని. అందుకే మా పిల్లల కోసం నేను పప్పుచారు అయితే చేసేసాను. వాళ్ళకి నచ్చింది చేస్తేనే కదా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేను పప్పును వేయించేసి ఆ తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ నానబెడతానండి. అలా నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. అలాగే పప్పుని కుక్కర్లో వేసేటప్పుడు ఆ పప్పుతో పాటు నేను టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి. పప్పుతో పాటే ఆ టొమాటోస్ కూడా ఉడికిపోతాయి కాబట్టి మ్యాష్ చేసేస్తే మెత్తగా అయిపోతాయి. టొమాటో అనేది పీసెస్గా రాదు, పిల్లలు తీసి పక్కన పెట్టడానికి అవకాశం కూడా ఉండదు కదండి. అలాగే పోపు వేసేటప్పుడు కూడా నేను ఆనియన్స్ని పోపులో వేస్తాను. ఆనియన్స్ పోపులో వేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పోపు అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు అనేది మరిగే పప్పుచారులో పోపు వేసేస్తే తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, రుచికరమైన టేస్టీ పప్పుచారు అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.